లేదు. అయితే ఈమె నేరము ఈమె మీద ఏమైందంటే మోపబడింది. ప్రియ దైవ జనాంగం, ఏంట నేరము అంటే ఒకరి ఎదుట కాదు, దేశస్తులందరి ఎదుట, 180 సంస్థానంలో వారందరి ఎదుట ఏమైందంటే నేరస్తురాలైంది. ఎందుకో చెప్తాను వినండి. ఈరోజు రాజుని తృణీకరించిందంటే మా ఇళ్లలో మా భార్యలు ఎవ్వరూ మమ్మల్ని చేర్చుకోరు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? తృణీకరించడం మొదలు పెడతారు. వారు కూడా మా మాట లక్ష్యం చేయడం మానేస్తారు. వారు కూడా మా మాట వినకుండా పెడిచని పెడతారు, వాళ్ళని తృణీకరిస్తారు. దేశంలో రాణి ఆ విధంగా ఉందంటే దేశంలో ఏ ఒక్కరు కూడా సరిగా ఉండరు. రాణిని రోల్ మోడల్గా తీసుకుంటారు. కాబట్టి ఆమె రాణిగా ఉండడానికి వీల్లేదని అందరి ఆలోచనలతో ఆమె మీద నేరాన్ని ఒకటి మోపారు. ఆమె మీద నేరం ఒకటి మోపబడడానికి కారణం ఏంటి అంటే, ఆమెనా అండి ఈ యొక్క 7 ప్రధానులు అంటారా? లేకపోతే రాజగృహంలో ఉన్నటువంటి వారు అందరూ అంటారా? ఆమె మీద నేరము మోపడానికి గల కారణం ఎవరంటే ఆమె. తను ఏదైతే మంచి గుణగణాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి ఏవైతే ఉండకూడదో వాటిని ప్రదర్శించడం వల్ల ఆమె ఏమైందంటే రాణిగా ఉండే అర్హతను తన బ్రతుకులో ఏం చేసుకున్నదంటే కోల్పోయింది.